అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పి సూటిగా ఎన్నైతే సవాళ్ళు ప్రతి సమాధానం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు చెప్పండి, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ప్రాణేత చెవులకు కట్టాలని చెప్పి ఆనాడన్నాం, ఇవ్వాలంటాం, రేపు కూడా అంటాం. మరి నీకు చేతనైనంత వరకు కట్టించి నీళ్ళు ఇవ్వు. నీకు 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణేత చెవుల ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ గారు ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానికి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణహిత చేవెళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్గా ఉంది, ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం మాట్లాడుకుంటా ప్రాణహిత మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తారు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. ఎస్పీఎంలో 4,000 మందిని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నా మీద అమానం పెట్టావు. బయట వాళ్ళు 4,000 మంది. మరి 4,000 మంది తీసేస్తాను నువ్వే చెప్పినావు. మరి 4గురిని తీసావా? నీకు చేతనైందా? మరి 4,000 మంది ఎవరు చూపించు. మరి అనవసరమైన అబండాలు మాట్లాడు, బక్వాజ్ మాట్లాడుకుంటా, ఎస్పీఎం పోర్టల్ పాకులాడటం, 30 ఏళ్ల నుంచి ఎస్పీఎం సంకనాక్కుంటా, నీ బినామీల పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకుని హనుమంతరావు అనే అడ్డుదారిని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్లు వేసుకుంటా, ఇంకా ఏదో పెద్ద సంసారి మాట్లాడుతాను. ₹1,00,00,000 డబ్బు దోసినావు. నువ్వు దవాఖానా పెట్టి ₹1,00,00,000 దోసావు. ఉన్న ఈఎస్ఐని కూడా బంద్ చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ ఎంప్లాయీస్ అందరినీ నీ హాస్పిటల్కి పోయటానికి ముఖ్యమంత్రి దగ్గర పైరు చేసి ఇప్పుడు ఆ ఈఎస్ఐ కార్డులన్నీ ప్రజా లైఫ్ కేర్కి మార్చి ఆ బిల్లులన్నీ దొబ్బుతానికి ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తా ఉన్నావు. నీ బతుకు, నీ పుట్టుక అన్నీ తెలుసు ప్రజలకి. నీ 1.5 సంవత్సరాల కాలంలోనే నీ చరిత్ర అందరికీ తెలిసిపోయింది. ఎక్కువ నీ కార్యకర్తలు చెప్తారు నీ గురించి, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.